హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యువర్ ఛానల్ నేను మీ చార్మి మరి ఇటు సినీ రంగానికి సంబంధించి మాధవిలత మనందరికీ తెలిసిన వ్యక్తే దాని తర్వాత యాక్టివిస్ట్గా మారింది ఇక హిందూ ధర్మం గురించి అదేవిధంగా హిందుత్వం గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఎప్పుడు కూడా మీడియాలో అయితే నిలుస్తుంది ఇక రీసెంట్గా వినాయక చవితి సందర్భంగా వినాయక చతుర్థికి సంబంధించి విగ్రహాలకి సంబంధించి అడుగుని బట్టి ఇంత అమౌంట్ అని కట్టాలని అదేవిధంగా మైకులు ఎన్నైతే తీసుకుంటారో దానికి సంబంధించి ఇంత అమౌంట్ 100 రూపాయలు అదేవిధంగా 350 రూపాయలు అనే విధంగా హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత ఎకో ఫ్రెండ్లీ గణేషస్ గురించి అయితే అన్ని మాట్లాడుకుంటూ వచ్చారు. అదే వీడియోకి సంబంధించి మాధవిలత స్పందిస్తూ నేను దీనిపైన మాట్లాడినప్పుడు ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు అని అయితే చెప్పుకొచ్చింది. అయితే హిందూ ధర్మానికి సంబంధించి వినాయక చతుర్థి వల్ల ఎంతో మందికి ఉపాధి కలుగుతుందని మట్టి విగ్రహాలు చేసే వాళ్ళకైనా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు చేసే వాళ్ళకైనా ఎవరికైనా కూడా ఖచ్చితంగా వాళ్ళకైతే ఉపాధి కలుగుతుందని అటు పువ్వులు అదేవిధంగా పండ్లు అమ్ముకునే వాళ్ళకు కూడా ఉపాధి కలుగుతుందని పూజా సామాగ్రి వాళ్ళకి సంబంధించి అందరికీ కూడా ఉపాధి కలుగుతుందని ప్రతిసారి హిందువుల పండుగలు వచ్చినప్పుడల్లా ఎందుకు అందరూ కూడా ముందుకు వచ్చి హిందువుల పండుగల పైనే వేలెత్తి చూపిస్తారు, అదే వేరే రిలీజన్ వాళ్ళకి సంబంధించి ఎందుకు ఏవి మాట్లాడరు. అయితే తాను చెప్పిన కొన్ని వ్యాఖ్యలు అయితే నిజానికి అటు విన్న వాళ్ళకి కూడా ఏంది ఇలా మాట్లాడుతుంది అనే విధంగా అనుకోవచ్చు కూడా. ఏంది అంటే అటు 5 సార్లు ముస్లింలు నమాజ్ చేస్తూ ఉంటారు కదా, మరి ఆ నమాజ్కి సంబంధించి నమాజ్కి ఇంత పైసలు అని చెప్పేసి తీసుకోండి అనే విధంగా కూడా తను చెప్పుకొచ్చింది. ఇక క్రిస్టియన్స్కి సంబంధించి కూడా మాట్లాడుకుంటూ క్రిస్టియన్స్ అయితే వాళ్ళు కూడా పూజలు చేసుకుంటారు, వాళ్ళకు కూడా మరి చర్చికి వెళ్ళినప్పుడల్లా ఇంత మనీ అంటూ తీసుకోండి అంటూ మాధవిలత చెప్పిన కమెంట్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. గత ప్రభుత్వానికి సంబంధించి అంటే తను బీజేపీకి ముందు నుంచే కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది, కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అక్కడ ఉన్నప్పటికీ కూడా నన్ను ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదని, ఏదైనా సక్రమంగా చేయాలని, అన్ని మతాలకు ఒకే విధంగా చూడాలని, ఒక మతాన్ని ఎక్కువ తక్కువ అనే విధంగా చూడకుండా ఉంటే బాగుంటుంది అన్నారు. ఇక దాని తర్వాత అటు వంగలపూడి అనితనైతే ఇప్పుడు మా పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పటి నుంచి శవాల్లో ఏవైతే వెళ్తూ ఉంటాయో ఎవరైనా మనిషి చనిపోతే మనం రూపాయి బిల్లలు 2 రూపాయల బిల్లలు వేస్తూ ఉంటాం కదా, ఇప్పటి నుంచి 100 రూపాయల నోట్లు వేయమని చెప్పండి, మీ టీంని వచ్చి ఏరుకోమని చెప్పండి, మేము హిందువులు ఎంతోమందికి దానం చేస్తూ ఉంటాం, అదేవిధంగా మీ ప్రభుత్వానికి కొంచెం బిచ్చం వేస్తాము అంటూ తాను చెప్పిన మాటలు అందరినీ కూడా షాక్కి గురి చేశాయి అనుకోవచ్చు. వంగలపూడి అనిత చెప్పిన మాటలు దానికి కౌంటర్గా ఇటు మాధవిలత మాట్లాడిన మాటలు కూడా ఏంటి అంటే ఒక విధంగా కాంట్రవర్షియల్ టాపిక్గా మారే విధంగా అయితే ఉన్నాయి. ఇక దీనిపైన మీరు నన్ను ఏమనుకున్నా పర్వాలేదు కానీ నేను మాత్రం దీనిపైన మాట్లాడతాను, నేను దీన్ని అయితే ఖండిస్తున్నాను. నాతో పాటు ఎంతమంది ఉంటారు, నా కోసం ఎంతమంది ముందుకు వస్తారో నేను కూడా చూస్తాను. మీరెవరు నన్ను మాధవిలత అనేదాన్ని ఎంతోమంది ఉంటారు, మీరు నన్ను అనుకున్నా నాకు సంబంధం లేదు అంటూ తానైతే వీడియోనిక కంప్లీట్ చేసింది. కానీ అటు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ హిందూస్ అనే విధంగా విభజించి మాట్లాడడంతో ఇటు వంగలపూడి అనిత చేసిన కమెంట్స్ పైన అయితే మాధవిలత చేసిన కమెంట్స్ ప్రజెంట్ సోషల్ మీడియానంతా కదిచివేస్తున్నాయి.